మంచు ఫ్యామిలీకి వైఎస్ కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. మంచు విష్ణుకి వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ బావ వరుస అవుతారు. జగన్ బాబాయ్ కూతురు వెరోనికానే విష్ణు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. విష్ణు సోదరుడు మంచు మనోజ్ టీడీపీతో అనుబంధం ఉన్న భూమా ఫ్యామిలీ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ రెడ్డి సోదరి మౌనికా రెడ్డిని మనోజ్ మ్యారేజ్ చేసుకున్నారు. అఖిలప్రియ మరోసారి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఎన్నికల సీజన్ కావడంతో మంచు ఫ్యామిలీతో రాజకీయ వేడి మొదలైంది. తాజాగా మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన వేడుకలకు మంచు మనోజ్ హాజరయ్యారు. వేల మంది విద్యార్థుల మధ్య ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీకి కూడా న్యాయం చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు సమాజానికి సేవ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. వాళ్లు ఓటుకి ₹1000 ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటి వారికి ఓటు వేయకండి. మీ జీవితాన్ని భవిష్యత్తును ఉద్ధరించే వారిని, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వారికి ఓట్లు వేయాలని మంచు మనోజ్ పిలుపునిచ్చారు. మనోజ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు వీటిపై మండిపడుతున్నారు. ఇవి జగన్ ని, వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని అభిప్రాయపడుతున్నారు. ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. మంచు మనోజ్ సినిమాలపై, ఆయన కెరీర్ పై నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. గత ఎన్నికలలో మంచు ఫ్యామిలీ వైసీపీకి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత వైసీపీతో గ్యాప్ రావడంతో ఆ ఫ్యామిలీ దూరంగా ఉంది. జగన్ తోనూ అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు మంచు మోహన్ బాబు. గత 4.5 ఏళ్లలో మోహన్ బాబు వైసీపీ అధినేతపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే మనోజ్ వ్యాఖ్యలు మంచు ఫ్యామిలీలో చిచ్చురేపాయని భావిస్తున్నారు. బ్రదర్ మనోజ్ కామెంట్స్ పై విష్ణు విరుచుకుపడుతున్నారు. మరోసారి టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే వ్యవహారం సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీలో పొలిటికల్ వార్ మొదలైంది. రాబోయే రోజులలో ఏం జరుగుతుందో చూడాలి.